హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బీవీ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే మీరందరూ ఏపీఎంసెట్ 2021 సీట్ అలాట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా. యాక్చువల్గా ఈరోజు రిలీజ్ కావాల్సింది, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల దీన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అంటే 12న దీన్ని పోస్ట్ పోన్ చేశారు. మనకి సీట్ అలాట్మెంట్స్ అనేటివి 12న వస్తాయన్నమాట. ఎందుకంటే ఈరోజు 6కి అంతా రిలీజ్ కావాల్సింది. చాలామంది వెయిట్ చేశారు, ఇంకా రిలీజ్ కాలేదు అని మేము హెల్ప్ లైన్ సెంటర్స్కి ఫోన్ చేసేప్పుడు వారు చెప్పారనమాట, దీన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగిందని. అందుకని మీ అందరికీ ఇన్ఫామ్ చేస్తున్నా, ఈరోజైతే మనకి సీట్ అలాట్మెంట్స్ అనేవి రావు. 12న దీన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఒకవేళ మనకి 12న సీట్ అలాట్మెంట్ వచ్చినట్లయితే తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏమిటి? మనం సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం కాలేజ్లో జాయిన్ అవ్వాలి కదా. జాయిన్ అయ్యేటప్పుడు మనకు కావాల్సిన సర్టిఫికేట్స్ ఏమిటి అన్న డౌట్ మనందరికీ వస్తుంది కదా. అలాంటి డౌట్స్ ఉన్నట్లయితే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ డౌట్స్ అన్నీ తీరిపోతాయి. మరెందుకు ఆలస్యం, మన వీడియోని స్టార్ట్ చేసుకుందామా? ఎవరైనా మొదటిసారిగా నా బీవీ ఆల్ ఇన్ వన్ ఛానల్ని చూస్తున్నట్లయితే మా బీవీ ఆల్ ఇన్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీరు ఆల్ అని ప్రెస్ చేయండి. అలా అయితే మీకు నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు కాలేజ్ జాయిన్ అయ్యేటప్పుడు మీ కాలేజ్లో సబ్మిట్ చేయవలసిన సర్టిఫికేట్ ఏమిటో తెలుసుకుందామా? ఏపీఎంసెట్ 2021కు సంబంధించి అలాట్మెంట్ ఆర్డర్, నెక్స్ట్ జాయినింగ్ రిపోర్ట్, నెక్స్ట్ ఏపీఎంసెట్ 2021 యొక్క ర్యాంక్ కార్డ్, ఏపీఎంసెట్ యొక్క 2021 యొక్క హాల్ టికెట్. ఒకవేళ మీ హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డ్ మిస్ అయినట్లయితే మీరు వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏం భయపడాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ వచ్చి 12 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, నెక్స్ట్ వచ్చి ఆధార్ కార్డ్, నెక్స్ట్ వచ్చి ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో. ఇక్కడ మనకు చిన్న డౌట్ కదా, మనకు ఇంకా లాంగ్ మెమో అనేవి ఇంకా రాలేదు కాబట్టి మీరు షార్ట్ మెమోస్, ఈ షార్ట్ మెమోస్ను ప్రింట్ తీసుకొని మీరు ఏ కాలేజ్ అయితే చదివారో ఆ కాలేజ్ ప్రిన్సిపల్ దగ్గర సైన్ చేయించుకొని సీల్ వేయించుకోండి. ఈ కాపీని మనం జాయిన్ అయ్యే కాలేజ్లో సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ వచ్చి ఇంటర్మీడియట్ టీసీ. ఇంకా ఎవరైనా మీరు టీసీ తీసుకోకున్నట్లయితే మీ కాలేజ్కి వెళ్ళి మీరు ఫస్ట్ టీసీ తీసుకోండి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ బెనిఫైడ్. అంటే ఏంటంటే ఇక్కడ మీకు స్టడీ అన్నమాట. అండ్ నెక్స్ట్ 10th క్లాస్ మెమో. మీరు 10th క్లాస్ మార్క్స్ కార్డ్ ఉంటుంది కదా, ఆ 10th క్లాస్ ఒరిజినల్ మార్క్స్ కార్డ్. నెక్స్ట్ వచ్చి బెనిఫైడ్ 1 to 10th క్లాస్. బెనిఫైడ్ అంటే చెప్పాను కదా, స్టడీ సర్టిఫికేట్ అంటే 1 to 10th క్లాస్ వరకు మీకు స్టడీ అనేటివి ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ వచ్చి క్యాస్ట్ సర్టిఫికేట్. మీరు క్యాస్ట్ ఒకవేళ ఎస్సీ ఎస్టీ బీసీ అయినట్లయితే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ ఓన్లీ ఫర్ ఓసీ స్టూడెంట్స్, మిగతా వారికి అవసరం లేదు. మిగతా వారు ఓన్లీ క్యాస్ట్ సర్టిఫికేట్ పెడితే సరిపోతుంది. ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉంటారో వారి మాత్రమే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్. ఇది ఎవరైతే మన స్టేట్ కాకుండా అదర్ స్టేట్స్, అంటే ఇప్పుడు ఏపీలో అయితే తెలంగాణ వాళ్ళు ఉన్నారనుకోండి, అలాంటి వారు మీరు అదర్ స్టేట్ వాళ్ళు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది మీరు ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చి ఇన్కమ్ సర్టిఫికేట్. ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఇన్కమ్ అనేది ఉంటుంది కదా, వారు ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. వైట్ రేషన్ కార్డ్. నెక్స్ట్ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్. నెక్స్ట్ వచ్చి కేటగిరీ సర్టిఫికేట్, ఎన్సిసి, క్యాబ్, స్పోర్ట్స్, పిహెచ్. అంటే మీరు స్పెషల్ కేటగిరీ వారైతే ఈ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ అనేవి కూడా మీరు జాయిన్ అయ్యే కాలేజ్లో సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ మీరు ఒరిజినల్స్ సబ్మిట్ చేయాలి. మీ ఒరిజినల్స్తో పాటు 2 జిరాక్స్ సెట్స్ కూడా మీరు సబ్మిట్ చేయవలసి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా. మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు ఏ సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేయాలో మీకు పూర్తిగా అర్థమైంది కదా. మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీలైనంత వరకు మేము ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఇంకా ఎవరైనా మా బీవీ ఆల్ ఇన్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా ఇంకా నా వీడియోస్ చూస్తున్నట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు మరెన్నో ఇవ్వడానికి నాకు మోటివేషన్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.